హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌసెస్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. లోపల కబోర్డ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఏమైనా కబోర్డ్ వర్క్స్ చేయించుకునే ఐడియాలో అంతా ఒకసారి వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉందో, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి. 2 కూడా సేల్కి అయితే ఉన్నాయండి. జస్ట్ ఆ పక్క హౌస్ అయితే ఒక 5 గజాలు అయితే తగ్గుతుంది. అలాగే మనకి టాప్లో కూడా స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారు. టోటల్గా స్లాబ్ అయితే యూజ్ చేశారండి. ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఒకసారి అయితే చూస్తే అర్థమవుతుంది. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది 178 గజాలు అయితే కట్టించారు. ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 31.5 x 51 అండి. ఇది సెన్స్లో చూస్తే 3.5 సెంట్లు దాటైతే వస్తుంది. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి అంటే పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే వచ్చింది. అలాగే ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేకుట్ అయితే యూజ్ చేశారండి. దీనికైతే గన్ పెయింట్ అయితే బ్రౌన్ కలర్ సైడ్లు డల్ పాలిష్ అయితే తీసుకున్నారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. పక్కనైతే ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారు. మనకి మెయిన్ డోర్కి వచ్చే హ్యాండిల్ డిజైన్ కానీ ఆ హ్యాండిల్ కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. లాక్ సెట్స్ కూడా మనకి 2 లాక్ సెట్స్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక లాక్ సెట్ అండ్ కింద కూడా ఒక లాక్ సెట్ అయితే యూజ్ చేశారండి. సెక్యూరిటీకి అయితే వర్క్ అయితే చాలా బాగుంది. టోటల్గా ఇదంతా కూడా సింహద్వారం అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, అలాగే వాస్తు ప్రకారంగా ఇక్కడ పిల్లర్ వర్క్ ప్లాట్ఫారం కింద అయితే కట్టించారండి. ఏమన్నా మన కుండీలు కానీ కూర్చున్నాకైతే బాగుంటుంది. ఇక్కడ పిల్లర్కి అయితే గ్లాస్ ఫినిష్తో టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఈ కార్నర్లో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్కి ఈస్ట్ వైపు చెందొచ్చి 2.5 అడుగుల పైన అయితే ఉంటుందండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ సౌత్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ ల్యాండింగ్ అయితే స్టెప్స్ దగ్గర వర్షం అది పడకుండా మనకి పైన అయితే రేక్ అయితే యూజ్ చేశారు. అలాగే స్టెప్స్కి అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి స్టెప్స్ దగ్గర ఎవరో కానీ టైల్స్ అయితే యూజ్ చేయరండి. ఫ్రెండ్స్, ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే 2.5 x 5 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి గ్లాస్ ఫినిష్తో. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 12 x 20 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే సెంటర్లో సర్కిల్ కూడా పింక్ కలర్తో రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. హాల్లో స్టడీకి టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ బ్యాక్గ్రౌండ్ మనకు ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే చూడొచ్చు. పక్కనే మనకు పూజా రూమ్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్లో కలిసిపోయి పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చండి. ఫ్రెండ్స్, మీకు ఈ టీవీ నెట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సౌత్ కానీ వెస్ట్ కానీ ఫేసింగ్ హౌస్ కట్టించుకుంటే వాళ్ళకి కబోర్డ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి. టాప్లో మనకి ఏమైనా కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే టీవీ నెట్కి ఇచ్చే ల్యామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్తో సీట్స్ అయితే తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో మ్యాటీ ఫినిష్తో అయితే తీసుకున్నారు. మనకు ప్రొఫైల్ లైటింగ్ కూడా చూడొచ్చండి. కిందైతే రిమోట్ సైడ్ పెట్టుకున్నాక 2 సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ టీవీ నెట్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. ఇంట్లో ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పక్కన చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్లో కలిసిపోలాగా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూద్దామండి. దీని డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకు పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4 x 8 సైజులు అయితే ఇచ్చారు. అసలు పూజా రూమ్ డోర్ కింద అయితే అసలు కనిపిస్తలేదండి. టీవీ నెట్లో అయితే కలిసిపోయింది. పూజా రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. అలాగే మనకి ఈస్ట్ వైపుకి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి దేవుని పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్, మనకి ఈ టీవీ నెట్ దగ్గర మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. అదంతా కూడా కనిపించకుండా మనకి ఇక్కడ డోర్తో అయితే కవర్ చేశారండి. ఈ డోర్ చేయించిన డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి బ్యాక్ సైడ్ అయితే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే చూద్దామండి. మనకి ఈ డోర్ అయితే కబోర్డ్లో అయితే కలిసిపోతుందండి. నెక్స్ట్ టైం క్లియర్గా అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. మనకి టోటల్గా ఇదంతా కూడా టీవీ నెట్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి డైనింగ్ హాల్కి కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే ఆ డోర్ ఎలా చేయించారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. స్క్వేర్ టైప్ హాల్ అయితే ఇచ్చారు. హాల్లో ఈస్ట్ వైపు ఒక డోర్ అయితే ఇచ్చారండి. పక్కనైతే ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. ఈ విండోస్ అన్నిటికీ కూడా ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో 3 ట్యాగ్ అయితే యూజ్ చేశారండి. మనకి విండోస్ అన్ని కూడా పెద్దగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి మెయిన్ హాల్ ఇలా స్క్వేర్ టైప్లో రావడం వల్ల మన సోఫా సెట్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వుడ్తో పార్టీషన్ అయితే చేయించారండి. ఈ వుడ్ వర్క్ డిజైన్ అయితే చాలా బాగుందండి. పార్టీషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే చేయించారండి. టోటల్గా ఇదంతా కూడా ప్లేవుడ్తో అయితే చేయించారు. మనకి ఎక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ సెంటర్లో గోడకైతే టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. స్పాట్ లైట్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ వైజ్ అయితే బాగుందండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. లోపల గుమ్మాలైనా కూడా గ్రానైట్తోనే చేయించారండి. బెడ్రూమ్స్కి యూజ్ చేసిన డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. దీనికైతే నాప్లాక్స్ అయితే యూజ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి.
మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x14 సైజులు అయితే ఇచ్చారండి. ఇది కూడా స్క్వేర్ టైప్లో అయితే ఇచ్చారు. మన బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడొచ్చు, విండోస్ కూడా పెద్దగానే ఉన్నాయి. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూరు కూడా గోల్డ్ కలర్లో రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే బాగుంది. మనకు బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గడి వరకు తీసుకున్నారు. మనకి మెయిన్ ఈ కబోర్డ్లో చెప్పుకోవాలి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. పైన అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. అలాగే పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా గ్లాస్ అయితే ఇచ్చారు. డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. మనకి ఈ స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చు. లోపలైతే సిమెంట్ రాల్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇది క్లోజ్ చేసినప్పుడు కూడా ఓపెన్ చేసినప్పుడు కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. దానికి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. కబోర్డ్కి వచ్చే ల్యామినేట్ సీట్స్ అయితే చాలా బాగుందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. సెంటర్లో బార్డర్కి అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నారు. టాప్లో మనకు ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ పెట్టుకోవడానికి. అలాగే మనకి ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే ఇచ్చారు. కింద అయితే చిన్న చిన్న షాప్స్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇది కూడా గ్లాస్ కింద కనిపిస్తుంది కానీ ఇది కూడా ఒక డోర్ అండి. మనకి లోపలైతే ఏమన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చండి, ఎవరికో కూడా తెలియకుండా. వాడుకోవడానికి అయితే స్పేస్ అయితే చాలా బాగుంటుంది. టోటల్గా ఇంట్లో వుడ్ వర్క్ అయితే బాగా చేయించారండి. మీరు కూడా ఏమైనా వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా సరే ఇంట్లో ఒకసారి వీడియో అయితే ఫుల్గా చూడండి. అలాగే మీరు కూడా ఏమైనా వర్క్ చేయించుకోవాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్కి అయితే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 5x7.5 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి గ్లాసీ ఫినిష్తో. మనకి 7 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడైతే అటకైతే ఇచ్చారండి. మనకు లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే గోల్డ్ మెడల్ స్టిచెస్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మౌంట్ గృహప్రవేశానికి అయితే రెడీగా ఉంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x14 సైజులు అయితే ఇచ్చారండి. 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. 2 కూడా స్క్వేర్ టేబుల్ అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి కిటికీ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ప్రతి సీలింగ్కి కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి, హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ. ఇక్కడ వెస్ట్ వైపు గోడకి అయితే దీంట్లో కూడా మనకి రాయల్ ప్లే పెయింట్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఉంది. బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ గడి వరకు తీసుకున్నారు. దీనికి యూజ్ చేయని డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చండి. మనకి సెంటర్లో బాక్స్ డిజైన్లు అయితే ఇచ్చారు వైట్ కలర్ బార్డర్తో. ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. దీనికి కూడా ఒకటే ప్యాటర్న్లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంటికి కబోర్డ్ డోర్స్ అయినా చేయించుకోవాలని ప్లానింగ్లో ఉంటే ఈ డిజైన్స్ అయితే కొంచెం ఫాలో అవ్వండి. మీరు స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం వల్ల అయితే బెడ్రూమ్లో స్పేస్ అయితే కవర్ అవుతుందండి. కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. ఓపెనబుల్ డోర్స్ కంటే ఇదైతే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4x8 సైజులు అయితే ఇచ్చారు. దీంట్లో వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల దీంట్లో కూడా ట్యాప్ సూట్స్ అంతా కూడా వర్క్ అయితే 100% కంప్లీట్ అయితే చేస్తారండి. మనకి 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. లోపల వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారు. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయలపాలెంలో అయితే ఉంటుందండి. మనకి కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి మనకి బిల్డింగ్ దగ్గర నుంచి. అలాగే అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఏడీబీ రోడ్ ఏదైతే కొత్తగా లైన్ వేస్తున్నారో ఆ ఏడీబీ రోడ్డుకి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఆటోస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే క్యాచ్ చేయొచ్చండి. మనకి కాకినాడ రాయలపాలెంలో అయితే ఇల్లు అయితే ఉంటుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే వస్తుంది. ఇల్లు ఉన్న ఈ లొకాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అయినా కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, ఈ డోర్ అయితే బ్యాక్గ్రౌండ్లో మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుందండి. అది ఎలా చేయించారో డిజైన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఈ డోర్ అయితే మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే కలిసిపోతుందండి. అసలు ఇక్కడ డోర్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియకుండా అయితే మనకి డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. జస్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నప్పుడే తెలుస్తుందండి. మీరు సౌత్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ చేయించుకున్నప్పుడు అయితే ఇలా అయితే సెట్ చేసుకోవడానికైతే బాగుంటుందండి. మెయిన్ సౌత్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మనకి పైన అయితే ఛానల్ అయితే యూజ్ చేశారండి. మనకు అసలు బ్యాక్గ్రౌండ్లో కిచెన్ కానీ డ్రైనింగ్ కానీ ఉన్నట్టయితే అసలు తెలియదు. ఇదంతా కూడా ఛానల్ అయితే యూజ్ చేశారు. మనకు జస్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్లో మనకి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్కి డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. అసలు ఇక్కడ డోర్ ఉన్న విషయం అయితే ఎవరికి తెలియదండి. మనం జస్ట్ క్లోజ్ చేసుకున్నప్పుడు అయితే వెనకాల కిచెన్ కానీ డ్రైనింగ్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్ మనకి హాల్ నుంచి బ్యాక్ సైడ్ ఇక్కడ కిచెన్ అండ్ డ్రైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. డ్రైనింగ్ హాల్ అయితే చూద్దామండి. దీని మెజర్మెంట్స్ వచ్చి 8x9 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిన్నర్ సెట్స్ అయి పెట్టడానికి అయితే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. టోటల్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అలాగే కార్నర్లో టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. దీనికైతే రౌండ్ డిజైన్ అయితే తీసుకున్నారు. కింద చిన్న చిన్న సామాన్లు పెట్టుకొని చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు.
అలాగే దీనికి యూజ్ చేయని ట్యాప్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇటు కార్నర్లో చిన్న కిటికీ తెచ్చారండి నార్త్ సైడ్. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ హాల్ పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. దాంతో కూడా మనకి కబోర్డ్ ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారండి. టాప్లో అన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి టాప్లో కనిపిస్తుంది అయితే అటు సైడ్ అయితే మన సిమ్లీ పెట్టుకోవడానికి పైప్ అయితే రన్ చేశారండి. ఇటు సైడ్ అయితే సెల్ఫ్స్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్లో అక్వేరియం టైప్ ఏమైనా పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే టాప్లో అయితే మనం కుక్ చేసుకున్న ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికైతే ప్లాట్ఫామ్ కింద అయితే వాడచ్చు. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే చాలా బాగా చేయించారండి. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా టోటల్గా ప్లాట్ఫామ్ కింద అయితే చేయించారండి. మొత్తం రౌండ్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ యూజ్ అయిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. వైట్ కలర్ అయితే తీసుకున్నారు. ఇది గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నాను. దానివల్ల చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మన కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఉంటాయండి. మనకి టాప్లో ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే అటకైతే ఇచ్చారు. చిన్న అటకైతే ఇచ్చారండి. మనకి కింద ఇదంతా కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ అయితే బాగుంటాయండి. దీనికి కూడా ఆటో లిఫ్ట్ అయితే యూజ్ చేశారు. మనకు పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇవి కూడా సీట్స్ అయితే చాలా గ్లాస్ ఫినిష్తో తీసుకున్నారు. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చిన మనకి పోపు సామాన్లు అవి పెట్టుకోవడానికి అంతా కూడా ఈ గ్యాప్లో అంతా కూడా మనకు పోపు సామాన్ లాంటిదే పెట్టుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. మిక్సీ గ్రైండర్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. మనకు ప్లాట్ఫామ్ కింద ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 2 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే వచ్చినాయి. వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. అలాగే ఈస్ట్ వైపుకి అయితే ఇక్కడ స్టవ్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఈ ప్లేస్లో స్టవ్ పెట్టుకుని వంట అయితే చేసుకోవచ్చు. టాప్లో మనకి సిమ్లీ పెట్టుకునే కిందకి చెప్పాను కదా, మనకి ఇదంతా కూడా పైప్ అయితే రన్ చేశారండి. మనకి సిమ్లీ అయితే ఈ పాయింట్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి అవుట్ సైడ్ వరకు కూడా పైప్ అయితే రన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకి సిమ్లీ వర్క్ ఏదైతే ఉందో మెయిన్ సౌత్ ఫేసింగ్ తీసుకున్నప్పుడైతే మనమైతే చేయించుకోవాల్సి వస్తుందండి. కానీ వీళ్ళైతే 100% వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అయితే మనకు కప్ చెప్తున్నారండి. ఇల్లు అయితే మనకు రెడీ టు మూవ్ అండి. అలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ అయితే లేదు. మనం డైరెక్ట్ ఇల్లు తీసుకుని పాలు అయితే పొంగించుకోవచ్చండి. వర్క్ కూడా చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మనకి నార్త్ వైపుకి అయితే చూద్దామండి. మన నార్త్ సైడ్ అయితే 7.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి వెస్ట్ వైప్స్ అంతా కూడా 20 యాంగిల్ అయితే ఇచ్చారు. వాషింగ్ మిషన్ అండ్ వాష్ బేసిన్ అయితే ఇక్కడ ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ అయితే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేస్తారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది అండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఈ ఏరియాలో మెయిన్ ఇండియన్ హౌసెస్ కట్టడానికి కారణం ఏంటంటే వాటర్ అయితే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఇంటి దగ్గర నుంచి ఆటో స్కూల్స్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో అయితే వస్తాయండి. అలాగే మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి ఇది 78 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. హౌస్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 78 లక్షలు అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదండి, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. అలాగే ఇంటికి అయితే 80% వరకు కూడా మనకి బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంకులో మేమే లోన్ అయితే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తాను. అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకి వీడియో చేంజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్ మనకి కాలం చూసి వచ్చి 9 ఇంటూ అడుగండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా స్లాబ్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. దీనిపైన ఇంకా 2 ఫ్లోర్స్ వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.